ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ 3 ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్, అందులో ఉండేటటువంటి వాస్తవాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయమని అడిగేది ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది, కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయితే ముందుగా ఈనాడు వార్తల్లోకి వెళ్ళి ప్రధాన అంశాలు చూద్దాం. పోర్టు రాసిచ్చేస్తారా, జైలుకు వెళతారా? కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై జగన్ ప్రభుత్వ దుర్మార్గం. ఇదిగోండి యంత్రాంగం, తప్పుడు లెక్కలు, జైలు, పోర్టు పత్రాలు, యంత్రాంగం ఒక కార్టూన్ వేశారు. పోర్టు నిర్వహణ సంస్థ మెడపై గొడ్డలు పెట్టి సింహభాగం వాటా హస్తగతం. ప్రతిగా చెల్లించింది 494 కోట్లే. ఇది మార్కెట్ ధర కంటే 1178 కోట్ల రూపాయలు తక్కువ. అధికార దందాతో భారీగా లబ్ధి పొందిన అరో ఇన్ఫ్రా భారీగా లబ్ధి పొందారంటండి, అధికారం ఉంది కదా అని. అది విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబ కంపెనీ. అది ఇంకొకటి, జే గ్యాంగ్ దోపిడీపై ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనం అయితే ఒకటి రాశారండి వీళ్ళు. యాక్చువల్గా ఈనాడు పత్రిక వాళ్ళు ఏది పరిశోధించకుండా అయితే రాయరు, ఖచ్చితంగా నిజాన్ని నిగ్గుదీసి మరీ రాస్తారు. జగన్ ప్రభుత్వం అంటే ఇంకా మరీ రాస్తారు. సరే, ఒకసారి చూద్దాం. అమ్మితే కొనుక్కోవడం వ్యాపారం, మెడపై కత్తిపెట్టి లాక్కోవడం దౌర్జన్యం. మొదటిది వాణిజ్య వృత్తి, రెండవది నేర ప్రవృత్తి. అధికారం అండతో అక్రమార్జనకు మరిగిన జే బ్యాచ్ రెండో రకంలో ఆరితేరింది. కాకినాడ డీప్ వాటర్ పోర్టు నిర్వహణ సంస్థను కారు చౌకగా కొట్టేసింది. మొదట యంత్రాంగాన్ని ఉసుగొల్పింది, తప్పులంటూ తడికలు కట్టింది, శిక్షలంటూ భయపెట్టింది, ఆనక యంత్రాంగానికి తెరలేపింది. చెప్పింది చేయాలంది, తోచింది ఇస్తామంది, లేదంటే జైల్లోకి తోస్తామంది. అలా ఉక్కిరి బిక్కిరి చేసి 1670 కోట్ల రూపాయలకు పైగా విలువైన వాటాను 494 కోట్ల రూపాయలకే కొట్టేసింది. అంతకుముందు ఎత్తి చూపిన తప్పులన్నీ తూచి అనేసింది. చేతికి మట్టి అంటకుండా, మామూలుగా మనిషి ఊహకు అందకుండా జే గ్యాంగ్ సాగించే అవినీతికి నిలువెత్తు నిదర్శనం కాకినాడ డీప్ పోర్టు నిర్వహణ కంపెనీ యాజమాన్య బదిలీ వ్యవహారం. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ భారీ దోపిడీ, ఇందుకు జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేసిన తీరుపై ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనం. ఎంత పెద్ద కథ అండి, చాలా ఉంది. ఇప్పుడు మనకి అన్నీ చదవాలి కాబట్టి ఇప్పుడు కష్టమైపోతుంది. నీ భేదం లేదు, సర్వం గుట్కాయ స్వాహ. భూముల నుంచి బియ్యం వరకు అన్నీ బుక్కేశారు. ఉమ్మడి కృష్ణాలో అడుగడుగున ఆయన అరాచకమే. ఇళ్లలో సౌర వెలుగులకు 75,000 కోట్ల రూపాయలు. సూర్యషుర్ కింద ఒక నివాసానికి 78,000 వరకు రాయితీ. ఎరువుల రాయితీకి 24,420 కోట్లు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు. బాగానే ఉంది, అది మరి అమల్లోకి వచ్చేసరికి ఏమవుతుంది చెప్పలేం. అది మెగా, ఇది దగా. తెలంగాణలో 11,000 పోస్టులతో డిఎస్సి. ఏపీ కంటే బడులు పోస్టులు తక్కువే. రాష్ట్రంలో మాత్రం 6,100 పోస్టులకే ప్రకటన. అంటే మన రాష్ట్రంలో 6,100 పోస్టులకే ప్రకటించారు. బట్ తెలంగాణలో వచ్చేసరికి 11,000తో మెగా డిఎస్సి ఇచ్చారనమాట. అంటే మన రాష్ట్రంలో పోలిస్తే అక్కడ బడులు తక్కువే ఉన్నాయి, పోస్టులు తక్కువే ఉన్నాయి. అది మరి తెలంగాణకి ఆంధ్రాకి మరి ఏంటి తేడా, వ్యత్యాసం? పాలించే మనుషుల్లో తేడా అనమాట. ఓట్ల తొలగింపు విధానం ఏమిటో చెప్పండి. మీరు ఇచ్చిన ఉత్తర్వులు మోస ధోరణిలో ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఈసీకి హైకోర్టు ఆదేశం. మార్చి 5కి విచారణ వాయిదా. పర్చూరులో అప్పుడు ఓట్ల తొలగింపు చేశారు కదా, దాని మీద కోర్టులో విచారణ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి హైకోర్టు అడిగింది అనమాట. సరే, నెక్స్ట్ పేజ్లో ఏముందో చూద్దాం. అప్పులు పుట్టించారంటూ అప్పనంగా 100 కోట్లు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు అవకాశం. టెండర్లు లేకుండానే సంస్థ ఎంపిక.
ప్రొఫెషనల్ ఫీజు పేరిట ఇప్పటికే 360 కోట్ల రూపాయల చెల్లింపులు, మరో 273 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చిన జగన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు ప్రతిష్టలను గంగలో కలిపేస్తోంది. లక్షల కోట్ల రూపాయల అప్పులు పుట్టించి రాష్ట్ర భవిష్యత్తును అస్తవ్యస్తం చేసింది. ఆ అప్పులు, వాటికి వడ్డీలు భరించడం ఒక ఎత్తు అయితే, ఆ అప్పులను పుట్టించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని దానికి ఫీజు కింద వందల కోట్ల రూపాయల అప్పనంగా ధారపోయడం మరో ఎత్తు. అప్పులు తెస్తారు, కోట్ల రూపాయలు దోచుకు తింటారు. రాష్ట్రంలోని ప్రజలను మభ్యపెట్టడం కోసం 10 పైసలు వాటా, అంటే 10 పైసల వాటా మీకు సంక్షేమాల కింద ఇచ్చామన్నట్లుగా కల్లబొల్లి మాటలు. అప్పులు తెచ్చేది ఏం చెప్పరు, మేము అక్కడ నిర్మాణాలు చేపడుతున్నాం, అక్కడ టెంకాయలు కొట్టాం, ఇక్కడ ఇన్ని వందల కోట్లు వస్తుంది పెట్టుబడుల కింద అంటారు. మరి ఆ పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పెట్టారు ఏమీ తెలియదు. నిబంధనల మేరకు పోలింగ్ బూతులను ఏర్పాటు చేసేలా ఆదేశించండి. హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు వాయిదా. పోలింగ్ బూత్ల ఏర్పాటు విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా జిల్లా అధికారులు వ్యవహరించడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. పోలింగ్ బూత్ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడం, 2 కిలోమీటర్ల దూరానికి మించి కొత్త వాటి ఏర్పాటుకు ప్రతిపాదించడాన్ని సవాల్ చేస్తూ నర్సాపేట అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి చెదలవాడ అరవింద బాబు, వ్యాపారి తమ్మిశెట్టి బుల్లిబాబు, పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి కేఈ శ్యాంబాబు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇదండి దానికి సంబంధించి ఆ తీర్పు అనేది వాయిదా వేశారంట. చూద్దాం. మద్య నిషేధం ఏది జగన్? విజయవాడ సమీపంలో బార్ వద్ద మహిళల నిరసన. గతంలో ఎలక్షన్ ప్రచారం చేసేటప్పుడు పూర్తిగా మద్యాన్ని నిషేధించిన తర్వాత ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం, ఇప్పుడు నన్ను గెలిపించండి, ఒక్కసారి పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, అది అమలు చేస్తేనే మరలా తిరిగి ఎలక్షన్లో ఓట్లు అడుగుతాను అన్నాడు. అంత చెప్పి కూడా నిస్సిగ్గుగా ఇప్పుడు మరి ఏమని ఓట్లు అడుగుతున్నావు జగన్ రెడ్డి? ముడ్డి ఏమని అడుగుతున్నావు? విజిలెన్స్కు విస్తృత అధికారాలు కావాలి. ప్రభుత్వానికి ఆ విభాగం చీఫ్ రఘునామ్ రెడ్డి లేఖ. ఎన్నికల ముందు ఇలాంటి లేఖ రాయడంపై పలు సందేహాలు అంటే ఏముంది? టీడీపీ జనసేన పైన కుట్రలు, విజిలెన్స్ డిపార్ట్మెంట్లను పంపించి వాళ్ళకి ఎక్కడి నుంచి కూడా వాళ్ళకు ఉండేటటువంటి ఆదాయాలని ఖర్చు చేయనివ్వకుండా, ఎలక్షన్ ఖర్చుల కోసం వాడకుండా చేయడం కోసం ఇది ఒక స్టంట్. అదనమాట. ఏపీ ఎన్జిఓ నూతన అధ్యక్షుడిగా శివారెడ్డి. అంతా రెడ్లే. ఇళ్లలో సౌర వెలుగులకు 75,000 కోట్ల రూపాయలు. ఓకే. ఓట్ల తొలగింపు విధానం ఏమిటో చెప్పండి. మీరిచ్చిన ఉత్తర్వులు మోసధోరణిలో ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపై ఈసీ హైకోర్టు ఆదేశం, మార్చి 5కు విచారణ వాయిదా. ఓకే, ఇది ఆల్రెడీ చదివాం కదా. ఇవండి ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇంకా సాక్షి, జగన్ దత్తపుత్రికలోకి వెళ్దాం మనం. జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ, వీళ్ళు యాడ్లు వేసుకోవడానికి, ప్రచారానికి తప్ప దేనికి పనికిరారండి. వాస్తవంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కరెక్ట్గా సక్రమంగా అమలు కాక, వాళ్ళ హాల్ టికెట్లు లేక లాస్ట్ ఇయరే చాలామంది ఇబ్బందులు పడ్డారు కదా. ఇంకా చాలా పెండింగ్లు ఉన్నాయి కదా. యాడ్లు మాత్రం వేసుకుంటారు. బూర్జువాలకు ఇక సెలవు, సంక్షేమానికి నేడు నెలవు.
వీళ్ళు ఎలక్షన్ ప్రచారం ఎందుకు చేసుకుంటారండి? పేపర్లో కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా కానీ, కోర్టులు అంటే లెక్కే ఉందిలే మనకి. రూఫ్ టాప్ సోలార్ రాయితీ 78,000 కోట్ల రూపాయలు. అందులో ఇల్లు వస్తుంది అనుకుంటున్నారేమో. జనం లేక జంట షాక్. జెండా సభకు దండం అంటూ ముఖం చాటేసిన కేడర్. తొలి అడుగులోనే టీడీపీ జనసేనకు అసమ్మతి పిడుగు. ఓదరగొట్టిన ఉమ్మడి సభకు హాజరైంది 40 నుంచి 50 వేల లోపే. జనం లేక ఇరుపక్షాల నేతలపై తొలి సభే అట్టర్ ఫ్లాప్ కావడంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో నైరాశ్యం. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతి పెద్ద ప్రజాసభగా నిలిచిన రాప్తాడు సిద్ధం సభ ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్. అయిపోయిన తర్వాతో లేదో మొదలు పెట్టడానికి ముందో లేదో కొంత గ్రౌండ్లో ఖాళీ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వీళ్ళది కదండి, చెప్పాను కదా నిన్న వీడియోలో. గవర్నమెంట్ వీళ్ళది. బస్సులు తిరగటానికి, బస్సులు అద్దెలకి ఇవ్వటానికి నిరాకరించారు. జనాల్ని వెళ్ళనివ్వకుండా చాలా ఏర్పాట్లు చేశారు వీళ్ళు. అయినా సరే జనాలు కొంతమంది దాదాపు 5 లక్షల వరకు వెళ్ళారండి. సమాచారం అయితే ఉంది, 5 లక్షల వరకు వెళ్ళారు. వీళ్ళు చెప్తున్నట్లు మరి 20,000 50,000 కాదు. సరే 50,000 అనుకోండి, భయం ఏంది? గెలిచేది మీరే అంటున్నారు కదా, ఇక ఇవన్నీ ఊదర కొట్టుకోవటం ఎందుకు? ఈ ఊదరలు ఏంటి? ఈ ఊదర కొట్టుకోవటం ఏంటి? నిన్న రాయలేదులే అనుకున్నా, ఈరోజు రాశారు. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ. 66.03 కోట్లు కొల్లగొట్టిన మాజీ మంత్రి ప్రత్తిపాటి కుటుంబం. టీడీపీ నేత ప్రత్తిపాటి కుటుంబ కంపెనీ అవెక్వా భాగోతం ఇది. విజయవాడ పోలీసులకు డిఆర్ఐ ఫిర్యాదు. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్. ఆయనతో పాటు మరో 6గురిపై పోలీసుల కేసు. అమరావతిలో సబ్ కాంట్రాక్టుల పేరుతో గోల్మాల్. బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి కోట్ల రూపాయల ప్రజల సొమ్ము స్వాహా. కాంట్రాక్టు సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టుకు పనులు, ఆ పనులు మరికొన్ని కంపెనీలకు అప్పజెప్పినట్లుగా బిల్లులు, ఆ కంపెనీల ద్వారా అక్రమంగా నిధుల మళ్లింపు. ఈ పనులు చేసినందుకు 17.85 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ సబ్సిడీ. జిఎస్టీ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ సోదాల్లో వెల్లడి. వీళ్ళు ఏదైనా రాస్తారండి. ఎలక్షన్ల దగ్గరకు వచ్చేటప్పుడు వీళ్ళు ఏదైనా సృష్టిస్తారు, ఏదైనా అధికారం చేతిలో ఉందని చెప్పి వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. ఎన్నాళ్ళు ఇంకా దగ్గరకు వచ్చిందిలే మీకు పోయే కాలం. వైఎస్ఆర్సీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడై పార్టీలో చేరా. కర్నూలు నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సమిష్టిగా పనిచేసి ఇంతియాజ్ను గెలిపించుకుంటాం. ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్. అంత చదువుకున్నాం, కలెక్టర్గా పదవి ఎలగబెట్టారు. అయినా సరే ఏది సంక్షేమం ఎలా వస్తుంది, రాష్ట్రం ఏ అధోగతి పాలైందని కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేదు. హ్యాట్స్ ఆఫ్ టు కలెక్టర్ ఇంతియాజ్. విఫల అజెండా. తొలి సభ ఫ్లాప్తో 2 పార్టీల పరస్పర నిందలు. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ. తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు. మీకోసం అప్పుడు తిరగలా ఉండు, జైలుకి వెళ్దుకోండి, మళ్ళీ కంగారే ఉంది. నేడు జగనన్న విద్యా దీవెన జమ. జనసేనకు దూరం అవుతున్న ఆప్తులు, అభిమానులు. ఏముంది, హరిరామ జోగయ్యను ముద్రగడ పద్మనాభం వీళ్ళిద్దరు కోవర్ట్లుగా మారారు. ఖచ్చితంగా మారినట్టే, నేను నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా మారినట్టే. నాకు వాస్తవాలు తెలియకపోవచ్చు కానీ నాకు అనుమానం వస్తుంది. మారకపోతే ఆ లేఖలు, గతంలో చిరంజీవిని కూడా అలా తప్పుడు దారి పట్టించి తప్పుడు ప్రచారాలు చేసింది వీళ్ళిద్దరే కదా.
చిరంజీవిని సంక నాగిచ్చేసింది వీళ్ళిద్దరే. మళ్ళీ ఇప్పుడు కాపులకి ముఠా నాయకులు అనుకుంటున్నారు వీళ్ళు. అంటే కాపు కులానికి వీళ్ళే పెద్ద దిక్కులాగా భావించి వీళ్ళ చేతుల్లోనే వీళ్ళు చెప్పినట్లుగా అధికారం నడవాలి అనుకుంటున్నారు. మరి గతంలో 2019 ఎలక్షన్లో వీళ్ళ వయసుకి, వీళ్ళ బుద్ధికి, వీళ్ళ జ్ఞానానికి ఏమైపోయారు? సంక నాకుతున్నారు ఎవరిదన్నా. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరు కానున్న 10,52,221 మంది విద్యార్థులు. 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారంట. 2 జెండాలు మడత ఖాయం. మడత మీకుందిరా రే పేరునిగా, మీకుందిరా రే పేరుని. సరే, ఇంకొకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం మనం. రాక్షస కక్ష, ఎన్నికల ముందు మరో వికృత క్రీడ. బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఎవరినైనా లక్ష్యం చేసుకునేలా వ్యూహం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు కొత్త కోరలు. ఏకంగా 12 శాఖలు, 13 చట్టాలపై పట్టు. ఏకపక్షంగా తనిఖీలు, జప్తులకు వీలు. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం. అపరిమిత అధికారాలు కోరిన ఐపీఎస్ కొల్లి. ఫైల్ కదిపిన ప్రభుత్వం ప్రస్తుతం న్యాయశాఖ వద్ద. మోసం గురు, 3 ఐఏఎస్లకు ఓపీఎస్. ఇటీవల గుట్టుగా జీవో విడుదల. 10,000 మందికి పైగా ఉద్యోగులపై జగన్ సర్కార్ కాఠిన్యం. రోతముఠ ఫేక్ రాత. పదే ఆంధ్రజ్యోతి లోగోతో ఫేక్ వార్తల సృష్టి. నీలి మీడియాకు విశ్వసనీయత లేదని ఒప్పుకున్నట్లే. పవన్కు 4వ భార్య అంటూ తప్పుడు కథనం. జెండా సభపై వైసీపీ ఫేక్ వీడియోలు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడి అరెస్ట్. ఓట్లెందుకు తీసేశారు? ఓపీఎస్ను పునరుద్ధరించాలి, లేకుంటే 1 నుంచి సమ్మె. 1 ఇవ్వాలే కదరా స్వామి. మే 1 నుంచి నిరవధిక సమ్మె. మే 1 నుంచి చేస్తే ఉపయోగం ఏందిరా స్వామి? ప్రభుత్వం మారిపోద్ది కదా. మీరు నిరవధిక సమ్మె చేస్తే ఒకవేళ ప్రభుత్వం మారితే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికా? ఇప్పటి నుంచే చేయొచ్చు కదా సిగ్గు లేకుండా. మీకు సిగ్గు అనేది లేదురా నాయన ఎదవల్లరా. ఉద్యోగాల సంఘం అంటే నెక్స్ట్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఆ నిందలన్నీ ఆ ప్రభుత్వం మీద వేయటానికి, వచ్చే ప్రభుత్వం మీద. సిగ్గు లేకుండా. రాజధాని పేదలకు ఎన్నికల పెన్షన్. ఓకే, పెన్షన్ పెంచారంటండి రాజధాని పేదలకి. వైసీపీ నేతల కిరాయి దందా. లారీ అసోసియేషన్ ముసుగులో రుబాబు. కిరాయి 1.58 లక్షల నుంచి 1.70 లక్షలకు పెంచాలని డిమాండ్. తమ వల్ల కాదని ఎగుమతులు నిలిపేసిన ఎక్స్పోర్టర్లు. బయట లారీలు వస్తే టైర్లు కోసేస్తామని బెదిరింపులు. మిర్చియార్డ్ రోడ్లలో వే బ్రిడ్జి వద్ద టెంట్ వేసుకొని మరీ మకాం. అరాచకాలే తప్ప అభివృద్ధి లేదు. భువనేశ్వర్ గారండి అనకాపల్లిలో. వచ్చే ఎన్నికల్లో జగన్కు గుణపాఠం చెప్పాలి. చంద్రబాబు హయాంలోనే దివ్యాంగులకు న్యాయం. విభిన్న ప్రతిభావంతుల సింహగర్జన సభలో గోనుగుంట్ల కోటేశ్వరరావు. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.